హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్లీ మన ఛానల్లో ఉండే సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అన్న పోటర్ వీడియోస్ చేయట్లేదన్న, ఎందుకు పోటర్ వీడియోస్ చేయట్లేదు, ఈ రైనీ సీజన్లో పోటర్లో ఆర్డర్లు వస్తాయా లేదా అని చెప్పి అడుగుతున్నారు. ఇంకొంతమంది అంటే అన్న హైదరాబాద్లో బోనాలు జరుగుతున్నాయి కదన్నా, ఈ బోనాలు జరుగుతున్న వల్ల పోటర్లు ఏమైనా ఆర్డర్ డిలే కానీ ఆర్డర్ రాకపోవడం కానీ ఏమైనా ఉంటుందా లేదా చెప్పన్నా. వన్ డే పోటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి మాకు చూపించన్న పోటర్లో వర్క్ ఎలా ఉంది అనేది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో అందుకోసమే ఈరోజు డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. పోటర్లో ఆర్డర్లు ఎలా వస్తున్నాయి, ఈ బోనాల ఎఫెక్ట్ ఏమైనా ఉందా లేదా అని చెప్పి క్లియర్గా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అన్ని వరకు చూడండి. సో ఆర్డర్లు వస్తే వచ్చాయని చెప్తాను, ఆర్డర్ రాలేదు అనుకుంటే రావట్లేదని చెప్తాను. సో మోస్ట్లీ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఈ 1 వీక్ మొత్తం కూడా పోర్టల్లో ఆర్డర్స్ అనేవి కొంచెం డిలే అయితే ఉంటాయి. సో ఇది కూడా కొన్ని పర్టికులర్ ఏరియాలో ఆర్డర్లు ఎక్కువగా ఉంటాయి, కొన్ని ఏరియాలో ఆర్డర్లు తక్కువగా ఉంటాయి. సో నేనైతే సికింద్రాబాద్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఆర్డర్లు ఎలా ఉన్నాయో నేను చూస్తాను. ఆర్డర్లు వస్తే వీడియో ఎండింగ్ వరకు చూపిస్తాను. ఇన్ కేస్ ఆర్డర్లు రాలేదంటే హాఫ్ డేకి వీడియో కట్ చేసి ఈ వీడియో క్లోజ్ చేస్తాను. సో పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు మీకు చెప్తాను. సో రెండు తీసుకోండి, రెండు అర్థం చేసుకోండి. Let's begin the show. సో ముందుగా నేను పోర్టర్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాను, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయాను. సో ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ తర్వాత మీ నెంబర్ యాక్టివేట్ అవుతుంది. సో మీ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఫస్ట్ పేజీలో నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది అయ్యా. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసుకుంటే పోర్టర్లోకి మీరైతే లాగిన్ అయిపోతారు. సో ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో రైట్కి ఇలా స్వైప్ చేస్తే లాగిన్లోకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు మనం ఆన్లైన్లో ఉన్నాము పోర్టర్లో. ఇప్పుడు టైం 10:07 అయితే అవుతుంది. ఒకసారి స్క్రీన్ని అబ్జర్వ్ చేయండి. నా వ్యాలెట్లో, మన పోర్టర్ వ్యాలెట్లో మైనస్ బ్యాలెన్స్ చూపిస్తుంది 116, అంటే 116 రూపాయలు. సో ఈ బ్యాలెన్స్ని ఇక్కడ నుంచి మనం క్లియర్ కూడా చేసుకోవచ్చు. సో ఇవి నెగిటివ్ బ్యాలెన్స్. ఈ నెగిటివ్ బ్యాలెన్స్ ఏ రోజు ఆ రోజు క్లియర్ చేసుకోండి. లైక్ ఫోన్పే, గూగుల్ పే ఎలా అయినా సరే క్లియర్ చేసుకోవచ్చు. సో నేనైతే నెగిటివ్ బ్యాలెన్స్ ఏమీ లేకుండా మొత్తం క్లియర్ చేసిన. నాకు ఇక్కడ 0 చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి లాగిన్ 2 hours అని చూపిస్తుంది. ఇది ఎందుకు అనేది తర్వాత చెప్తాను. ఇది కొత్త ఫీచర్ అనేది యాడ్ చేశారు డిలే పడకుండా ఉండడం కోసం. సో చాలామందికి డిలే టైం పడుతుంది కదా, అది ఎందుకోసం పడుతుంది అనేది వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే ఇక్కడ చూడండి నాకు 59 minutes డిలే అయితే చూపిస్తుంది. ఎందుకంటే నిన్న నేను లాగిన్ చేసి ఇంట్లోనే లాగిన్ చేశాను. ఆర్డర్లు ఎలా వస్తున్నాయని చూడటం కోసం 2 ఆర్డర్లు వచ్చాయి, గంటకు ఒకటి. సో 2 గంటలు వెయిట్ చేసి 2 ఆర్డర్లు వచ్చాయి. ఇంట్లోనే ఉండి జస్ట్ టెస్టింగ్ పీరియడ్ మాత్రం లాగిన్ చేశాను. ఆ 2 ఆర్డర్లు కూడా యాక్సెప్ట్ చేయలేదు. సో ఇప్పుడైతే నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను భయ్య. సో నేను 10:05 లాగిన్ అయ్యాను. ఫస్ట్ ఆర్డర్ ఎప్పుడు వస్తుందో తెలియదు, చూడాలి ఎంతసేపట్లో వస్తుందో చూడాలి. వన్స్ వచ్చిన తర్వాత చూపిస్తాను. సో ఇప్పటికే దాదాపు నేను ఒక 30 to 40 minutes అయితే వెయిట్ చేస్తున్నాను భయ్య. 40 minutes అయింది, స్టిల్ వెయిటింగ్ చేస్తూనే ఉన్నా. బట్ అయితే నాకు ఆర్డర్ రాలేదు. నేనుండే ఏరియా కూడా నియర్ బై రాణిగంజ్ దగ్గరలో ఉన్నాను. సో ముషీరాబాద్ నుంచి రాణిగంజ్కి ఒక 3 kilometers. సో రాణిగంజ్లో బీభత్సమైన బుకింగ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు టైం 10:30 దగ్గర 11 అయితే అవుతుంది భయ్య. ఇప్పటి వరకు ఒక్క బుకింగ్ కూడా రాలేదు. నాకైతే వెయిట్ చేసి చిరాకైతే వచ్చేస్తుంది. బైక్ ట్యాక్సీ చేసుకుంటే బెటర్ ఏమో అన్న మూమెంట్ అయితే వచ్చేసింది. కానీ పోర్టర్లో బిజినెస్ ఇవాళ చూపిద్దామని చెప్పేసి ఓన్లీ పోర్టర్ మాత్రమే మీకు బుకింగ్స్ చూపిస్తాను. బైక్ ట్యాక్సీ గురించి మాట్లాడను. సో కానీ ఒక చిన్న అడ్వైజ్ మీకు ఇవ్వాలి. సో ఓన్లీ పోర్టర్ని నమ్ముకోకండి, బైక్ ట్యాక్సీ కూడా చేసుకోండి. ర్యాపిడో, ఓలా, ఊబర్ ఇవి చేసుకుంటూ పోర్టర్ లాగిన్ పెట్టుకోండి. ఒకవేళ మధ్యలో పోర్టర్లో పెద్ద ఆర్డర్ వస్తే వాటిని కూడా తీసుకోవచ్చు. ఇంతకుముందు వెయిట్ చేసిన ప్లేస్లో బుకింగ్లు వస్తాలేమో అని చెప్పి కాస్త ముందుకైతే వెళ్తున్నాను. సో ముందుకెళ్తే ఏమైనా బుకింగ్స్ వస్తాయేమో అని చెప్పేసి హ్యాండ్కి గ్లౌజెస్ అయితే కొన్నాను భయ్య, రైడింగ్ గ్లౌజెస్. సో చాలా కంఫర్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ హ్యాండ్ గ్లౌజెస్ వచ్చేసరికి నాకు 350 rupees పడింది భయ్య. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క డ్రైవరు, ప్రతి ఒక్క రైడరు ఈ హ్యాండ్ గ్లౌస్ వేసుకుంటే మనకైతే సేఫ్టీ అయితే ఉంటుంది. సో 350 rupeesలో ఇవి క్వాలిటీ చాలా బాగున్నాయి. నేనైతే యూజ్ చేస్తున్నాను. 2 హ్యాండ్స్కి ఎందుకు పెట్టట్లేదంటే ఇంకొక హ్యాండ్తో మనం మొబైల్ ఆపరేట్ చేయాలంటే ఇది టచ్ అయితే వర్క్ అవ్వట్లేదు. అందుకోసమే నేను ఒక హ్యాండ్ పెట్టుకొని ఇంకొక హ్యాండ్కి అయితే పెట్టుకోలేదు. ఈ గ్లౌజెస్ 350 rupees లోపలే వచ్చేస్తాయి భయ్య. మరీ బీబీసీ రేంజ్లో మీరు ఊహించుకోకండి. ఒకసారి అమెజాన్ ఓపెన్ చేస్తే ఇలాంటివి ఎన్నో ప్రోడక్ట్స్ అయితే కనిపిస్తాయి. వాటిలో మీకు ఏది నచ్చితే అది కొనుక్కోండి. ఇదే కొనాలని రూల్ అయితే ఏమీ లేదు భయ్య. సో రైలు రావట్లేదు అని చెప్పేసి ఇంకా 1 kilometer అయితే ఎక్స్టెండ్ అయిపోయాను. నియర్ బై రాణిగంజ్ దగ్గరలో అయితే ఉన్నాను. వన్స్ రాణిగంజ్ వెళ్ళిన తర్వాత చూద్దాం అసలు షాప్స్ ఓపెన్ ఉన్నాయా లేవా, అసలు బుకింగ్స్ ఎందుకు రావట్లేదు. సో అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తాను. రాణిగంజ్లో షాప్స్ ఓపెన్ ఉంటే ఖచ్చితంగా బుకింగ్స్ వస్తాయి. ఒకవేళ షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి అనుకుంటే ఇక బుకింగ్స్ రావు, తిరిగి ఇంటికి వెళ్ళిపోవాల్సిందే.
నేనేమంటున్నానంటే ఈ పోర్టర్లో కానీ బైక్ ట్యాక్సీలో కానీ జొమాటోలో కానీ ప్రతిరోజు బిజినెస్ అనేది ఒకేలా ఉండదు. ఈరోజు మనం 2000 సంపాదించామంటే రేపు 1000 రూపాయలే రావచ్చు, 500 రావచ్చు, అసలు మనీ రాకపోవచ్చు. కానీ మనీ రాకపోవడం అనేది ఉండదు. ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో ఉన్నారు అంటే ఏదో ఒక టైంలో పెద్ద ఆర్డర్ అయితే వస్తుంది. మీరు వెయిట్ చేసిన వెయిటింగ్ టైం మొత్తం కూడా కవర్ చేసేయచ్చు. సో ఇక్కడ మనకు ఓపిక ఉండాలి. సో నేను రాణిగంజ్ అయితే వచ్చేసాను భయ్య. సో అయినప్పటికీ నాకు బుకింగ్ అయితే రాలేదు. మనం పొద్దున్న 10:05 ఈ పోర్టర్ని లాగిన్ చేసాము. ఇప్పుడు టైం చూద్దాము. సో దాదాపుగా గంటన్నర సేపు ఏమో వెయిట్ చేస్తున్నాను. ఒకసారి టైం చూడండి, 11:26 అంటే 11:30 అయితే అవుతుంది భయ్య. 10 గంటలు లాగిన్ చేస్తే 11:30 అయింది. స్టిల్ ఇప్పటికీ బుకింగ్ అయితే రాలేదు. సో ఇంకాస్త ముందుకైతే వెళ్దాం. ఇంకా తిరిగి నా పెట్రోల్ వేస్ట్ అవుతుంది కానీ నాకైతే బుకింగ్ అయితే రావట్లేదు. మీరు ఒకవేళ పోర్టర్ నడిపిస్తూ ఉంటే ఈ వీక్లో బిజినెస్ ఎలా ఉంది, మీకు ఆర్డర్లు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయా లేవా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఎవరైతే పోర్టర్ చేయాలి అనుకుంటారో వాళ్ళని మీరు గైడ్ చేసినట్టు ఉంటుంది భయ్య. మీ ఎక్స్పీరియన్స్ని మొత్తాన్ని కూడా మాతో మన సబ్స్క్రైబర్తో షేర్ చేసుకుంటే వాళ్ళకి కూడా ఎంతో హెల్ప్ అవుతుంది. సో ఇంకా నియర్ బై రాణిగంజ్ దగ్గరలోనే ఉన్న భయ్య. ఇంకా రాణిగంజ్ అయితే వెళ్ళిపోదాము. సో నియర్ బై రాణిగంజ్ లోపలికి అయితే వచ్చేసాను. షాప్స్ అన్నీ కూడా ఓపెన్ చేసే ఉన్నాయి. సో ఎక్కడో చిన్న షాప్స్ అయితే క్లోజ్ చేసినా కానీ 99% షాప్స్ అన్నీ కూడా ఓపెన్లోనే ఉన్నాయి. బట్ నాకైతే పోర్టర్లో బుకింగ్ రాలేదు. నాకు అర్థం కావట్లా పోర్టర్లో బుకింగ్స్ ఎందుకు వస్తలేదు అని చెప్పి. కానీ పోర్టర్లో ఒక ట్రిక్ కూడా ఉంది భయ్య. మనం పోర్టర్ లాగిన్ చేసిన తర్వాత ఏదైనా ఒక ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. దాని తర్వాత మనకి పోర్టర్లో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వస్తాయి. మన పక్కన వేరే రైడర్ ఉన్నా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకిస్తారు. ఇది నేను ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. బట్ నాకు ఇప్పటివరకు బుకింగే రాలే. బుకింగ్ వస్తే కదా యాక్సెప్ట్ చేయాలన్నా సరే. సో బుకింగ్ రాలే. నిన్న 2 ఆర్డర్లు అయితే స్కిప్ చేశాను. సో దాని వల్ల మళ్ళీ ఇవాళ రావట్లేదా అంటే అలా ఏముండదు. ఏ రోజు బుకింగ్స్ ఆ రోజే ఉంటాయి. నిన్ననే క్లోజ్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే డిలే టైం 50 సెకండ్స్ ఓకే 1 అవర్. ఆ 1 అవర్ కూడా క్లోజ్ అయిపోయింది. చూడండి 11:50 అయితే అవుతుంది బయట టైము. సో ఇప్పుడు రాణిగంజ్లో ఉన్నా. సో ముషిరాబాద్ నుంచి రాణిగంజ్ ఖాళీగా వచ్చేసాను. ఇక్కడ ఒక 15 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఒక బుకింగ్ అయితే వచ్చింది. 108 రూపీస్ బుకింగ్. ఒకసారి స్క్రీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. టైం కూడా చూడండి అక్కడ. సో 108 రూపీస్ రాణిగంజ్ నుంచి కాచిగూడ అయితే పడింది. ఈ ట్రిప్ని అయితే యాక్సెప్ట్ చేశాను. పికప్ లొకేషన్ చూద్దాం ఎన్ని కిలోమీటర్ ఉందనేది. అమ్మయ్య కిలోమీటర్లు అయితే లేదు భయ్య, మీటర్స్లోనే ఉంది. ఒక 250 మీటర్స్ పికప్ అయితే ఉంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా పికప్ లొకేషన్కి వెళ్ళి ఆ మెటీరియల్స్ని మనం పిక్ చేసుకొని డ్రాప్ లొకేషన్ కూడా వెళ్ళిపోదాము. ఈ రాణిగంజ్లో బైక్ బుక్ చేసి పెద్ద మెటీరియల్స్ అయితే ఇస్తూ ఉంటారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. మోర్ దెన్ 20 kgs కన్నా ఎక్కువ ఐటమ్స్ ఇస్తే నిర్మోహమాటంగా ఆ ట్రిప్ అనేది క్యాన్సిల్ చేసేయండి భయ్య. ఎందుకంటే మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. సో అవన్నీ అవసరం లేదు. 20 kg లోపు ఉండే మెటీరియల్స్ మాత్రమే మీరు క్యారీ చేయండి. ఇప్పుడైతే పికప్ లొకేషన్కి వచ్చాను. ట్రిప్ అయితే స్టార్ట్ చేసే ముందు కస్టమర్కి మనం కాల్ చేద్దాము. సో ఒకసారి చెక్ చేసుకోండి నావిగేషన్లో ఉన్నారా లేదనేది. పైన కాల్ సింబల్ కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేసి 3 రీజన్స్లో ఏదో ఒక రీజన్ పెట్టి మీరు కాల్ చేసుకోవచ్చు కస్టమర్కి. ఈ కస్టమర్కి కాల్ చేశాను, రింగ్ అయితే అవుతుంది. బట్ అయితే కాల్ అయితే లిఫ్ట్ చేయట్లా. ఇలా నేను 2-3 టైమ్స్ చేసిన తర్వాత కాల్లోకి వచ్చేడతాను. సో ఇవన్నీ మీకు చూపించాలంటే వీడియో 17 నిమిషాలు కాదు 40-50 నిమిషాలు అవుతుంది. సో నేను ఎన్ని ప్రాబ్లమ్స్ స్ట్రగుల్ అయ్యానో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో అవన్నీ నేను మాటల్లోనే మాత్రమే మీకు చెప్పగలను. ఎందుకంటే అదంతా వీడియో చేశానంటే ఒక పెద్ద రాజమౌళి తీసినంత సినిమా అవుతుంది. అందుకోసమే మాటలతోనే చెప్తున్నాను. ఈ పోర్టర్ అనేది ప్రతిరోజు ఒకేలా ఉండదు. ఇందులో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. వర్షం వస్తే తడిచిపోతాము, మన మెటీరియల్స్ తడిచిపోతాయి, మనం కూడా పూర్తిగా తడిచిపోతాము. ఒక పక్క ఆర్డర్ రాలేదనే టెన్షన్లో ఉంటే ఇటువైపు వర్షం వస్తూ ఉంటుంది. ఇంకొక సందర్భంలో మన ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్గా మన బైక్లోని పెట్రోల్ కూడా అయిపోతుంది భయ్య. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ పక్కన పెడితే సరేలే బుకింగ్ వచ్చింది వెళ్దాం అనుకుంటే ఫుల్ రోడ్ అంతా ట్రాఫిక్కే. ఎక్కడ చూసినా హైదరాబాద్ మొత్తం ట్రాఫిక్కే. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేద్దాం అనుకున్నప్పుడే ఈ పోర్టల్లోకి రండి. కస్టమర్కి 2 times కాల్ చేశాను. ఇప్పటికీ కాల్ అయితే రెస్పాన్స్ అవ్వలేదు. నేను అలా దాదాపు ఒక 5 to 10 minutes వెయిట్ చేసిన తర్వాత తనైతే రిటర్న్ కాల్ చేశారు. సారీ బాబు చూసుకోలేదు, పర్సన్కి పంపిస్తున్నాను, ఇంకొక 5 to 10 minutes వెయిట్ చేయండి, తను వచ్చి మెటీరియల్స్ తీస్తారు, చిన్న బాక్స్ అయితే ఉంది కాటన్ బాక్స్ అని చెప్పి అన్నారు. అలానే ఒక 10 minutes వెయిట్ చేసిన తర్వాత వాళ్ళ పర్సన్ అయితే ఒక చిన్న కాటన్ బాక్స్ పట్టుకుని వచ్చారు భయ్య.
సో అది పెద్దగా ఏమీ లేదు, కాటన్ బాక్స్ అయితే చిన్నగానే ఉంది. బట్ వెయిటింగ్ పీరియడ్ చాలా అయిపోయింది. ఆర్డర్ రాక 2 గంటలు వెయిట్ చేస్తే ఆర్డర్ వచ్చిన తర్వాత ఈ మెటీరియల్స్ని పిక్ చేసుకోవడానికి ఇంకో దగ్గర 30 మినిట్స్ టైం పోయింది. సో ఇవన్నీ ప్రాబ్లమ్సే. సో ఈ ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ట్రిప్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి నావిగేషన్ త్రూ లొకేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ ఉందని చూద్దాము. 6.8 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఈ 6.8 కిలోమీటర్కి పోర్టర్లో ఎంత ఎర్నింగ్ చూపిస్తుందో ఒకసారి అయితే చూద్దాము. సో ఇక్కడైతే 108 రూపీస్ అయితే చూపిస్తుంది. బట్ ఈ 108 రూపీస్ మొత్తం మనకు రాదు. సో ఇప్పుడైతే ఈ ట్రిప్ అయితే 0 చేద్దాం, ట్రిప్ ఏని. సో 272 కిలోమీటర్లు ట్రావెల్ అయ్యాం ఇప్పటిదాకా, దీన్ని 0 చేద్దాం. ఓకే, ఇప్పుడైతే 0 చేసిన. ఇంతకుముందు చెప్పినట్టు 108 రూపీస్లో మనకు కమిషన్ కట్ అయ్యి రిమైనింగ్ అమౌంట్ అయితే మనకు వస్తుంది. ఈ ప్లాట్ఫామ్లో కూడా కమిషన్ అయితే కట్ అవుతుంది. బట్ మనకైతే పర్ కిలోమీటర్కి పోర్టర్ వాళ్ళు 10 రూపీస్ అయితే పక్కా ఇస్తారు భయ్యా. సో ఇంకా చిన్న ట్రిప్స్ 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ అయితే 1 కిలోమీటర్కి 20-25 రూపీస్ కూడా వస్తూ ఉంటాయి. లాంగ్ ట్రిప్స్లో మ్యాక్సిమం పర్ కిలోమీటర్కి 10 రూపీస్ పక్కా ఇస్తారు. ఇదొక మంచి విషయం. బట్ బైక్ ట్యాక్సీలు కూడా ఇప్పుడు అలానే వస్తుంది. ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకోండి. క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత ఇందులో వర్క్ చేయాలా, అందులో వర్క్ చేయాలా, లేకపోతే 2 కలిపి వర్క్ చేసుకోవాలనేది మీ ఇష్టం. నా సజెషన్ ఏంటంటే 2 కలిపి వర్క్ చేసుకుంటే బెటర్. సో ఈ పోర్టర్లో చాలామంది రిజిస్ట్రేషన్ అవ్వాలని చూస్తున్నారు. బట్ అయితే రిజిస్ట్రేషన్స్ అయితే ఫెయిల్ అయిపోతున్నాయి. ఎందుకంటే ప్రాపర్ డాక్యుమెంట్స్ మీరు పెట్టట్లా, ఏదో అడ్డదిడ్డంగా డాక్యుమెంట్స్ పెట్టేయడం, మీకు నచ్చిన టైంలో డాక్యుమెంట్స్ అప్రూవల్కి ఇవ్వడం, ఇదంతా కరెక్ట్ కాదు. మీరు పోర్టల్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి అనుకున్నప్పుడు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 లోపు డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం లోకల్ సర్టిఫికేట్ ఉండాలి. ఇవేవి లేకపోతే రిజిస్ట్రేషన్ అవ్వదు. ఒకవేళ రిజిస్ట్రేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ ఇస్తాను. వాళ్ళ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు ఈ పోర్టల్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది. వితిన్ 24 అవర్స్లో వాళ్ళు మీ ఐడి అయితే వెరిఫై చేస్తారు. సో కస్టమర్ డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. ఇక్కడ మళ్ళీ వెయిటింగే, కస్టమర్ కూడా ఫోన్ అయితే లేపలేదు. చూద్దాం, మళ్ళీ ఇంకొకసారి కాల్ చేసి చూద్దాం. మళ్ళీ కస్టమర్కి అయితే కాల్ చేశాను. ఈసారి అయితే రెస్పాన్స్ అవుతారో లేదో చూడాలి. ఏంటో భయ్యా, ఫస్ట్ ఆర్డర్ తీసుకోవడానికి దాదాపు 2 గంటలు టైం వేస్ట్ అయింది. సరేలే ఆర్డర్ వచ్చింది అనుకునేసరికి ఈ బాక్స్ తీసుకోవడానికి దగ్గర మళ్ళీ ఒక 30 మినిట్స్ వెయిట్ చేశాను. మెటీరియల్ తీసుకున్నాను, డెలివరీకి వచ్చి డెలివరీ చేద్దాం అనుకుంటే ఈ కస్టమర్ రాపట్ల. సో అడుగడుగున ఆటంకాలే. సో కొత్తగా ఎవరైతే వస్తారో వాళ్ళకైతే చాలా డిసప్పాయింట్ అయితే అవుతారు. వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి ఇంకెప్పుడు ఈ పోర్టల్లోకి రావద్దు అని అయితే ఫిక్స్ అయిపోతారు. బట్ ఇలాంటప్పుడే మనం తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. సో ప్రతిరోజు ఇలా ఉంటుందా, ఈరోజు ఇలా ఉంటుందా, ఈరోజు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి రేపటి రోజు మళ్ళీ మనం చేయకూడదు. ఇవన్నీ మీరు అనాలిసిస్ చేయండి. మీకు జరిగే ప్రతి నష్టాన్ని మీకు అనుకూలంగా మార్చుకోండి. అప్పుడే మీరైతే సక్సెస్ అవుతారు. సో ప్రతి ఒక్కరికి పాజిటివ్సే కావాలంటే మరి నెగిటివ్స్ ఎవరికి వస్తాయి? సో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, మనకి ఇక్కడ ఎర్నింగ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ మనం ఫేస్ చేయాలి. మన అనుభవం చాలా గొప్పది. సో ప్రతి అనుభవాన్ని మనమైతే యూజ్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవాలి భయ్యా, ఇంకంతే. సో కస్టమర్ అయితే రెస్పాన్స్ అయ్యారు. మెటీరియల్ వచ్చి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చామని చెప్పి అన్నారు. రైట్ సైడ్లో ఒక బిల్డింగ్ అయితే ఉందంట. ఆ బిల్డింగ్ కింద సెక్యూరిటీ రూమ్ ఉంది. ఆ సెక్యూరిటీకి ఈ కాటన్ బాక్స్ హ్యాండ్ ఓవర్ చేసేయండి అన్న అని తనైతే కాల్లో గైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ బాక్స్ వాళ్ళకైతే ఇచ్చేయాలి. సో నార్మల్గా ఈ పోర్టర్ సర్వీస్ అనేది డోర్ డెలివరీ అయితే కాదు. కస్టమర్కి కాల్ చేస్తే తనే వచ్చి పిక్ చేసుకోవాలి. బట్ కస్టమర్స్ ఏవేవో రీజన్ చెప్తారు, నేను అక్కడ లేను భయ్యా, మెల్లగా ఆ బాక్స్ అక్కడ డెలివరీ చేసేయండి అని చెప్పి మనల్ని డోర్ డెలివరీ వరకు తీసుకువెళ్తారు. సో ఇక తను లేరు కాబట్టి మనకు కూడా డబ్బులు కావాలి కాబట్టి మనమైతే చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే 20 కేజీస్ కంటే ఎక్కువ ఉండే మెటీరియల్స్ మీరు తీసుకోవద్దు. ఒకవేళ తీసుకుంటే ఆ కస్టమర్కి చెప్పండి 20 కేజీస్ కంటే ఎక్కువ ఉంది, సో నాకు ఎక్స్ట్రా మనీ కావాలని చెప్పి అడిగితే వాళ్ళైతే మీకు ఎక్స్ట్రా మనీ అయితే ఇస్తారు. ఓకేనా? సో అడగడంలో తప్పేం లేదు. మీరు ఫ్రీగా ఎవరికి చేయక్కర్లే వర్క్, మీరు చేసినందుకే డబ్బులు అయితే అడుగుతున్నారు. సో మొత్తానికి ఈ డెలివరీ అయితే ఇచ్చేసాను కదా. సో ఇప్పుడు ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేద్దాము. బిల్ ఎంత వస్తుంది, ఇందులో కమిషన్ ఎంత పోతుంది అనేది మనకి స్టార్టింగ్లో 108 రూపీస్ అయితే చూపించింది. ఇప్పుడు అయితే ట్రిప్ క్లోజ్ చేస్తున్నాను చూడండి. 108 చూపించింది. బిల్ అయితే ఇంక్రీజ్ అవ్వలేదు, అలానే డిక్రీజ్ కూడా అవ్వలేదు. సో ఈ ట్రిప్ అయితే ఇలా రైట్కి స్వైప్ చేస్తే మనకి ట్రిప్ అయితే క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మన ఫైనల్ ఎర్నింగ్స్ అయితే కనిపిస్తాయి. సో స్క్రీన్ పైన ఎండ్ అయితే వస్తుంది భయ్యా, ఒకసారి చూడండి. సో మనకి మైనస్ బ్యాలెన్స్ 21 రూపీస్, అంటే కమిషన్ 21 రూపాయి పడింది. సో టోటల్గా మనకు వచ్చింది 86 రూపీస్ అయితే వచ్చింది భయ్యా. సో
86 రూపీస్ వచ్చింది. 106లో 86 మనకు వచ్చి 21 రూపాయలు కమిషన్ అయితే కట్ అయింది. సో నెక్స్ట్ ఆర్డర్ కోసం మళ్ళీ వెయిట్ చేస్తాను, ఇంకా వెయిటింగే. సో టోటల్గా ఎన్ని అవర్స్ లాగిన్ చేశాను, 3 అవర్స్ లాగిన్ చేశాను. సో 3 అవర్స్కి నాకు 86 రూపీస్ అయితే వచ్చింది. ఇవాళ బిజినెస్ ఎంత వరస్ట్గా ఉందో మీరే అర్థం చేసుకోండి. సో ప్రతిరోజు ఇలా ఉంటుందని నేను ఎవరికి చెప్పట్లా, నా వరకు నాకు ఈరోజు బుకింగ్లు రాలేదు. సో మీకు రావచ్చు, చెప్పలేను. సో ఆర్డర్లు ఏమీ రావట్లేదు భయ్యా. సో రిటర్న్ నేనైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. సో మూడ్ ఆఫ్ అయ్యి ఇంటికి వెళ్తున్నా. సో పోటర్ వీడియో మొత్తం చూశారు కదా. సో వీడియో చూసినాక మీకేం అర్థమైంది? సో బోనాల్ జాతర జరుగుతుంది కాబట్టి హైదరాబాద్లో ఆర్డర్లు అయితే లేవు భయ్యా. నాకైతే స్టిల్ 2-3 అవర్స్ వర్క్ చేశాను. ఈ 2-3 అవర్స్ వర్క్ చేస్తే నాకు 100 రూపీస్ మాత్రమే ఎర్నింగ్స్ వచ్చాయి. సో నేనే డిసప్పాయింట్ అయిపోయాను. సో కొత్తగా వచ్చే వాళ్ళు ఎంతోమంది డిసప్పాయింట్ అయిపోతారు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిసప్పాయింట్ అవ్వకూడదు. ఒకే రోజు వచ్చే ఎర్నింగ్స్ కాదు, ఒకరోజు చేసే పని కాదు. సో ప్రతిరోజు వర్క్ రావాలి, ప్రతిరోజు ఎర్నింగ్ చేసుకోవాలి. ఈరోజు డబ్బులు రాలేదు, ఓకే, బాధపడకండి. ఒక వారం మొత్తం వచ్చి వర్క్ చేస్తే యావరేజ్గా ఒక మనీ అయితే వస్తుంది భయ్య. ఆ మనీతో మీ ఖర్చులు అయితే తీర్చుకోవచ్చు. మీకు అర్థమవుతుంది సో యావరేజ్గా ఎంత మనీ వచ్చింది అని చెప్పేసి. సో పోర్టల్లో అయినా సరే, ఏ బైక్ ట్యాక్సీ కానీ, స్విగ్గీ కానీ, జొమాటో కానీ, ఎందులో అయినా సరే వర్క్ ఎలా ఉంటుంది, ప్రతిరోజు బిజినెస్ ఒకేలా ఉండదు. ఒకరోజు మీరు 1000 రూపాయలు సంపాదించారంటే నెక్స్ట్ రోజు 2000 సంపాదిస్తారు, ఆ నెక్స్ట్ రోజు 1500కి వచ్చేస్తారు. ఒక్కొక్క రోజు 500 రూపీస్ కూడా రావు. ఈరోజు నాకు 100 రూపీసే వచ్చాయి. సో 100 రూపీస్తో మనం ఎలా సర్వే అవ్వాలి? కుదరని పని కదా. సో ఈ ప్లాట్ఫామ్లోనే కాదు, ఏ ప్లాట్ఫామ్లో అప్స్ అండ్ డౌన్స్ రెండు ఉంటాయి, ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఇవన్నీ అర్థం చేసుకోండి. ఇవాళ అయితే నాకు పోర్టర్లో బిజినెస్ లేదు, ఇవాళ లేదని, ప్రతిరోజు ఇలానే ఉంటుందని నేను ఎవరికి చెప్పట్లా. ఈరోజు లేదు కాబట్టి రేపు ఉండొచ్చు, అవతల ఉండొచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా భయ్యా. ఇప్పుడు పోర్టర్ డే 1 వీడియో అయితే ఫెయిల్ అయిపోయింది. రేపు మళ్ళీ వెళ్ళి ఎర్నింగ్ చేసి మీకు చూపిస్తాను. రేపటి రోజున ఎలా ఉంది, ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, ఆర్డర్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తాను. ఆ వీడియో ఇంట్రెస్ట్ ఉందా లేదని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేనైతే ఆ వీడియో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ ముందుకైతే తేవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేయండి.